أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يسألونك عن الشهر الحرام قتال فيه قل قتال فيه كبير وصد عن سبيل الله وكفر به والمسجد الحرام وإخراج أهله منه أكبر عند الله والفتنة أكبر من القتل ولا يزالون يقاتلونكم حتى يردوكم عن دينكم إن استطاعوا صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇంతవరకు మేము ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవుల దైవము, మానవుల ప్రభువు, మానవుల ఆరాధ్యుడు అయిన అల్లాహ్ సర్వమానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 217వ వాక్యం యొక్క అరవై మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం వినిపించే ముందు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తెలుగు అనువాదాన్ని వినండి. నిషిద్ధ మాసంలో యుద్ధం చేయడాన్ని గురించి ప్రజలు నిన్ను అడుగుతారు, ఓ ప్రవక్త, మీరు ఈ విధంగా చెప్పండి: నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయడం అనేది మహానేరమే, కానీ అల్లాహ్ మార్గంలో అవరోధాలు కల్పించడము, అల్లాహ్ను తిరస్కరించడము, అల్లాహ్ ఆరాధకులను మస్జిదే హరాం అంటే కాబా గృహం నుండి దర్శించకుండా అడ్డుపడము, అందులో ఉండే వారిని బయటకు గంటివేయడము, ఇవన్నీ కూడా అంతకంటే గొప్ప నేరాలు. హింస ద్వారా పరధర్మాన్ని అణచడం అనేది రక్తపాతం కంటే అత్యంత తీవ్రమైనది. సోదరులారా, ఇక్కడ దైవం ఒక విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. అదేమిటంటే, నిషిద్ధ మాసంలో యుద్ధం చేయడాన్ని గురించి ప్రజలు ప్రశ్నిస్తారు. నిషిద్ధ మాసం అంటే నిన్న చెప్పడం జరిగింది, 12 మాసాలలో 4 మాసాలు మరి ఆ కాబా యాత్ర చేయడానికి వీలుగా దైవము నిషిద్ధ మాసాలుగా పేర్కొన్నాడు. అంటే ఆ నెలలో సంఘర్షణలు కానీ, ఘర్షణలు కానీ, యుద్ధాలు కానీ, పోరాటాలు కానీ ఇంత మాత్రం కూడా చేసుకోకూడదు అని. ఇక్కడ ఒక ప్రశ్న, అదేమిటండి, మిగతా 8 నెలలు కూడా చేసుకోవచ్చా, ఈ 4 నెలల పాటు వదిలేసి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, అన్యాయంగా మరి రక్తపాతం సృష్టించడం అనేది చాలా భయంకరమైనటువంటి నేరము. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, మరి మీరు అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీస్తే సమస్త మానవజాతి ప్రాణాలు తీసినంత పాపం అని చెప్పేసి దైవము హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అన్యాయంగా చంపడం అనేది ఎన్నడూ కూడా దైవం అంగీకరించడు. అయితే సహజంగా ఘర్షణలు తలెత్తుతుంటాయి, అభిప్రాయ భేదాలు తలెత్తుతుంటాయి, సత్యానికి అసత్యానికి మధ్య మరి సంఘర్షణ అనునిత్యం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా ఈ నిషిద్ధ మాసాలలో మీరు యుద్ధం చేయకండి అని దైవము నిర్దేశిస్తున్నాడు. ఉదాహరణకు చూడండి, అబద్ధం పలకడం అనేది నేరమే, అదే మస్జిద్లో అబద్ధం పలకడం అనేది ఇంకా గొప్ప నేరం. అదేవిధంగా యుద్ధం చేయడం అనేది అది చాలా అది అన్యాయంగా కొన్ని ప్రాణాలు మరి పోతాయి, కాబట్టి అది ఎన్నడూ కూడా హర్షించదగ్గ విషయం కాదు. అయినప్పటికీ మరి ఈ 4 నెలల్లో ఆ యుద్ధం అనేది మరింత గొప్పగా అది పెద్ద నేరం అని చెప్పేసి దైవం సెలవిస్తున్నాడు. మరి అసలు ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు ఈ నిషిద్ధ మాసంలో ఒక సంఘర్షణ జరుగుతుంది వారికి మరియు సత్య తిరస్కారులకు. అప్పుడు సత్య తిరస్కారులు ఈ విధంగా మరి ప్రోపగండ చేయడం మొదలుపెట్టారు. అదేమిటంటే, వీళ్ళు నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయొద్దు అని చెప్తారు, వీళ్ళే యుద్ధం చేస్తుంటారు నిషిద్ధ మాసంలో అని ఈ విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు దైవం ఈ విధంగా చెప్తున్నాడు, మరి నిషిద్ధ మాసంలో పోరాటం చేయడము, సంఘర్షణ చేయడం అనేది చాలా గొప్ప నేరమే. అయితే మరి మీరు చేస్తున్నటువంటి నేరం ఏమిటి? సహజంగా
తప్పులను ఎత్తి చూపేవారు తమ తప్పులను గురించి తెలుసుకోరు. మరి మనకు ఒక కవి కూడా చెప్పడం జరిగింది, తప్పులున్నవాడు తమ తప్పులు ఎరుగరు అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడైతే ఇతరుల తప్పుల గురించి ఎప్పుడు వెతకడానికి ప్రయత్నాలు చేస్తుంటాడో మరి అతనిలో ఉన్నటువంటి తప్పుల గురించి అతను ఆలోచించడు. గురువింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపును ఎరుగదు అని మనము నలుగురికి కూడా తప్పులు తిరుగుతుంటాము. కానీ ఆ మిగతా 3 వేళ్ళు కూడా మన వైపు చూపిస్తున్నాయి అన్న విషయాన్ని మనం మర్చిపోతుంటాము. మనం ఇతరులను వేలు పెట్టి చూపిస్తుంటాము ఒక వేలు, మిగతా 3 వేళ్ళు మన వైపు చూపిస్తుంటాయి. కాబట్టి మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తుక్కోకుండా ఇతరుల గురించి, ఇతరుల తప్పుల గురించి ఆలోచించడం అనేది అది చాలా పెద్ద నేరము. అందుకనే క్రీస్తు యేసు చెప్తారు, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని గురించి నువ్వు ఆలోచించకుండా ఎదుటివారి కంటిలో నలుసును గురించి ఎందుకు నువ్వు చూస్తున్నావు అంటారు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా తప్పులెన్ను వారు తమ తప్పులను ఎరుగరు. మరి అదేవిధంగా వీరేం చేస్తున్నారు? అనేక గొప్ప నేరాలు చేస్తున్నారు. నేరాలు ఏం చేస్తున్నారు? దైవం చెప్తున్నాడు. ఇవన్నీ చేస్తూ కూడా మీరు నిషిద్ధ మాసంలో యుద్ధం చేస్తున్నారు ఏమిటి అని చెప్పేసి వీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులను గురించి చెప్పడం మొదలుపెట్టారు. వారు చేసే నేరాలు ఏమిటి? ఒకటి ఏమిటంటే దైవ మార్గంలో అవరోధాలు కల్పించడము. మరి ఎవరైతే దైవ మార్గాన్ని అనుసరిస్తుంటారో, నిజమైనటువంటి సత్య మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తుంటారో వారిని అడ్డుకోవడము, వారిని ఆరాధన చేయకుండా ఆపివేయడము, వారిని నమాజు చేయకుండా ఆపివేయడము, మరి నా ప్రభువు దైవం ఒక్కడే అని అన్నంత మాత్రాన వారిని రకరకాలైనటువంటి హింసలకు గురి చేయడము, ఇది అనాది నుండి కూడా వస్తున్నటువంటి విధానమే. అసత్యానికి మరి సత్యం మీద మరి ఆ కక్ష ఉంటుంది, అది ఆ కక్షను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకనే సత్యానికి అసత్యానికి మధ్య ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా దైవాన్ని తిరస్కరించడం అనేది చాలా గొప్ప నేరము. నిజమే, యుద్ధం చేయడము, అది నిషిద్ధ మాసంలో యుద్ధం చేయడము గొప్ప నేరమే. కానీ ఆ దైవాన్ని తిరస్కరించడం ఇది నేరం కాదా? ఒకసారి ఆలోచించండి సోదరులారా. మరి మనం అందరం చేస్తున్నటువంటి నేరమే ఇది. ఎందుకంటే మన దైవాన్ని మనం ఇంతవరకు కూడా గుర్తించలేదు. ఎవరి నుండి మనము ఈ జన్మను పొందాము, ఎవరి ద్వారానైతే మన తల్లి గర్భంలో మనము మరి పిండం రూపంలో తయారయ్యాము, బిడ్డ రూపంలో బయటకు వచ్చాము, ఆ దైవాన్ని ఇంతవరకు మనము తెలుసుకున్నామా? ఒకసారి ఆలోచించండి. లేదు, మనము తెలుసుకోలేదు. మన దైవం ఎవరో మనకు తెలియదు. ఆ దైవానికి సాటి కల్పించడం ఒకటే మనకు తెలుసు. మనుషులను సాటి కల్పిస్తుంటాము, ప్రవక్తలను సాటి కల్పిస్తుంటాము, జీవజాలాన్ని మనం సాటి కల్పిస్తుంటాము. మరి ఒక్కసారి మనము మన గుండెల మీద చేయి వేసుకుని మనల్ని ప్రశ్నించుకున్నట్లయితే, నా దైవాన్ని నేను తెలుసుకున్నానా? నా సృష్టికర్తను నేను తెలుసుకున్నానా? నేను గ్రహించానా? ఆయనను నేను గమనించానా అని మనము ప్రశ్నించుకున్నట్లయితే సమాధానము లేదు అనే వస్తుంది. కాబట్టి సోదరులారా, అనేక సందర్భాలు నేను చెప్పాను, జీవితము క్షణభంగురమైనటువంటి జీవితము, బుడగ లాంటి జీవితము. చూడండి, గాలి బుడగ నీటి బుడగ ఉంటుంది. మరి చూస్తున్నంతసేపు చాలా అందంగా కనబడుతుంది, కానీ ఒక్క క్షణంలో అది మట్టుమాయం అయిపోతుంది. అలాంటి జీవితమే మనది కూడాను. కాబట్టి మన బొందులో ప్రాణం ఉన్నంత వరకు మనకు అవకాశము. మరి ఈ జీవితంలోనే మనము మన దైవాన్ని, మన సృష్టికర్తను మనము తెలుసుకోకపోతే మరణం తర్వాత తెలుసుకునే అవకాశం ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, దైవాన్ని తిరస్కరించడము, మన సృష్టికర్తను మనము అర్థం చేసుకోకపోవడము, ఆయనను మనము గుర్తించకపోవడం అనేది చాలా భయంకరమైనటువంటి నేరము. ఒకటి, ఆయనను మనం గుర్తించకపోవడం. 2, ఆయన స్థానంలో వేరొకరిని తీసుకురావడం. ఇది చాలా ప్రధానమైనటువంటి నేరము. దైవము ఈ నేరాన్ని ఎంత మాత్రం కూడా నేను క్షమించను అంటున్నాడు. మేము సమానులమని నన్ను ఎవరికి నీవు పోటీ చేస్తావని బైబిల్ గ్రంథం మనకు ఘోషిస్తుంది. మేము సమానులమని నన్ను ఎవరికి నువ్వు పోటీ చేస్తావు అంటుంది. కాబట్టి సాటి సమానము లేని వాడే ఆ దైవము. ఆయనకు ఎవరు కూడా సాటి కాదు. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, లైస కమిస్లిహి షయ్యన్, ఈ విశ్వంలోనే ఆయనకు సాటి ఎవరు లేరు, ఆయనకు సమానం ఎవరు లేరు. కాబట్టి మనము ఏ మనిషిని, ఏ ప్రవక్తను తీసుకువచ్చి నీవు దైవము అని చెప్పేసి మనము ఎంత మాత్రం కూడా మనము ఆయనకు సాటి కల్పించకూడదు. ఒక ఆకారాన్ని, ఒక స్వరూపాన్ని మనం కల్పించి నీవు నా దైవము అని చెప్పేసి మనం ఎంత మాత్రం కూడా చెప్పకూడదు.
ఎందుకంటే ఆయనకు సాటి అయినటువంటి రూపం ఏది లేదు, ఆయనకు సమానమైనటువంటి రూపం ఏది లేదు. ఒకవేళ ఆయనకు రూపము ఉన్నప్పటికీ కూడా మనకు తెలియనటువంటి రూపము, అవ్యక్త రూపము, అగోచరమైనటువంటి రూపము. మనము ఆయనను మన చర్మ చక్షువులైనటువంటి ఈ కళ్ళతోటి ఎంత మాత్రం కూడా ఇక్కడ చూడలేము. ఆ శక్తి మనకు దైవం ప్రసాదించలేదు. మరి ఆయనను చూడాలంటే దానికి తగ్గ అర్హతను మనం సాధించినప్పుడే మనం స్వర్గంలో ఆయన చూడగలం. కాబట్టి సోదరులారా, ఆ దైవాన్ని తిరస్కరించడము సహజంగా మనిషి నేను దైవాన్ని తిరస్కరిస్తున్నాను అన్న సంగతి అతనికి తెలియదు, తెలియకుండానే తిరస్కరిస్తూ ఉంటాడు. ఎవరినైనా మనం ప్రశ్నిస్తే ఏమండి మీరు దైవాన్ని నమ్ముతారంటే చాలా నమ్ముతానని అంటాడు. ఎందుకంటే అతను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో అతన్నే దైవంగా భావిస్తుంటాడు. ఆ స్వరూపాన్ని అతను దైవంగా భావిస్తుంటాడు, అనుకుంటుంటాడు నేను నా దైవాన్ని విశ్వసిస్తున్నానని చెప్పేసి. కానీ ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా, దైవం కేవలం ఒక్కడు మాత్రమే. ఆయనకు సాటి లేదు, ఆయనకు సమానము లేదు, ఆయనకు ఏ స్వరూపము కూడా మనకు తెలియదు. కాబట్టి మనము ఎవరినైతే ఆరాధిస్తున్నామో అవి కేవలము మనము కల్పించుకున్నటువంటి మిథ్యా దైవాలు మాత్రమే. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. మీరు నిషిద్ధ మాసంలో యుద్ధం చేయడం గురించి ప్రశ్నిస్తున్నారు, కానీ మీరు చేస్తున్నది ఏమిటి? మీరు దైవాన్ని తిరస్కరించడం లేదా? ఆ సృష్టికర్త అయినటువంటి ఆ ఏకైక దైవాన్ని మీరు తిరస్కరిస్తున్నారే, ఇంతవరకు ఆయనని మీరు తెలుసుకోలేదే. కాబట్టి మీరు చేస్తున్నటువంటి తప్పులను గురించి ముందు మీరు తెలుసుకున్నట్టున్నాడు. ఇంకా ఆ రోజుల్లో ప్రవక్త ముహమ్మద్ వారిని మరియు ఆయన శిష్యులను కాబాగృహం దర్శించకుండా ఆపివేసేవారు, ఆరాధన చేయకుండా ఆపివేసేవారు. అదే విషయాన్ని దైవం ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అదేమిటంటే మీరు కాబాగృహాన్ని దర్శించకుండా మీరు ప్రజలను ఆపుతున్నారు, అది నేరం కాదా? ఇంకా అందులో ఉండేవారిని మీరు బయటకు గెంటి వేస్తున్నారు, దైవారాధన చేయకుండా గెంటి వేస్తున్నారు, దైవానికి సమానంగా రకరకాలైనటువంటి ఆకారాలను పెట్టి అక్కడ ఆరాధిస్తున్నారు, ఇది నేరం కాదా అంటున్నాడు దైవం. కాబట్టి దేవుని దృష్టిలో గొప్ప నేరం ఏమిటంటే హింస ద్వారా పరధర్మాన్ని అణచడము అనేది. సరే, ఈ విషయాన్ని గురించి మనము మరి కొంచెం విపులంగా రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు కొద్దిసేపు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలను గురించి మనము పరిశీలిద్దాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి అనునిత్యం కూడా తన శిష్యులకు వ్యాయామాన్ని గురించి ఆయన ప్రబోధించేవారు. ఎప్పుడు కూడా శారీరకమైనటువంటి వ్యాయామం చేస్తేనే మనిషి యొక్క ఆరోగ్యము సరిగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆయన ప్రతి సందర్భంలో కూడా తన శిష్యులకు తాకీదు చేసేవారు. ఆ తర్వాత మరి నిజమైనటువంటి వీరుడు ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ వారు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. ఏ వ్యక్తి అయితే తన గుర్రం యొక్క కళ్ళాన్ని పట్టుకుని దైవ మార్గంలో తిరుగుతూ ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందో అక్కడ వెంటనే తన గుర్రం మీద అక్కడికి వాలిపోతాడు. మరి అక్కడ ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇటువంటి వ్యక్తి యొక్క జీవితము చాలా గొప్పదైనటువంటి జీవితము, మహత్వపూర్వకమైనటువంటి జీవితము అని ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పడం జరిగింది. ఎవరైతే అనుక్షణం కూడా ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ వాలిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుంటుందో అక్కడ అన్యాయాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మరి ఎక్కడైతే పీడన జరుగుతుంటుందో ఆ పీడన నుండి ప్రజలను రక్షించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తి జీవితం చాలా గొప్పదైనటువంటి జీవితము, నిజమైనటువంటి వీరుడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, ఇంకా మన మహిళా మండలం గురించి వారు కూడా చాలా శ్రమ అయినటువంటి కృషి అయినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండాలి. సహజంగా మరి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా మరి ఇంటి పనులు అవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వారు క్షణం తీరిక లేకుండా అనునిత్యం కూడా పనిచేస్తూనే ఉంటారు. అదేవిధంగా వారు ఇంకా తమ ఆరోగ్యాన్ని గురించి కూడా సహజంగా ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోరు, మరి అనారోగ్య పాలైపోతుంటారు. ఆ ఇంటి పనుల్లో పడి ఈ విధంగా మరి అనేక రకాల కష్టాలు ఇవన్నీ చేస్తుంటూ కూడా వారు తమ ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోకుండా మరి అనారోగ్య పాలైపోతుంటారు. ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే ఇంటిలో
ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు మరి కలకలలాడుతూ ఉంటుంది. ఆమె మరి జబ్బుపడి మూలపడిపోయింది అనుకోండి, ఆ ఇంటిని నడిపేవారు ఎవరు కూడా ఉండరు. అంతా కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంటుంది. కాబట్టి స్త్రీలు కూడా తమ ఆరోగ్యాన్ని గురించి చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరి సోమరితనానికి, విలాసాలకు చాలా దూరంగా ఉండాలి. అంతేకాకుండా పిల్లల్ని కూడా మొదటి నుండే కష్టాలకు, శ్రమకు ఓర్చుకునే విధంగా పెంచాలి పిల్లలను కూడా. కానీ మనం చూస్తున్నాము మన ప్రస్తుత సమాజంలో మన బిడ్డలు ఉన్నారు, మరి ఎంత సుకుమారంగా పెరుగుతున్నారంటే చిన్న పని చెప్తే కూడా చేయడానికి వారు ముందుకు రావడం లేదు. అంత సుకుమారంగా తల్లిదండ్రులు వారిని పెంచడం జరుగుతుంది. అరే మేము కష్టపడ్డామే, పిల్లలను అంత మాత్రం కష్టపెట్టకూడదు అన్న ఉద్దేశంతో మరి వారిని సుకుమారంగా పెంచడం జరుగుతుంది. ఆ విధంగానే పెరుగుతున్నారు. పెరిగిన తర్వాత మరి పెద్ద అయిన తర్వాత వారు కూడా అదే విధంగా తయారవుతున్నారు. ఈ విధంగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు సోదరులారా. మనము మన బిడ్డలను మొదటి నుండి కూడా శ్రమకు, కష్టాలకు ఓర్చుకునే విధంగా మనం వాళ్ళని పెంచవలసి ఉంటుంది. ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. ఈ రోజున ఆనందం ఉంటే రేపు కష్టం ఉంటుంది. ఈ రోజున మనకు డబ్బు ఉంటే రేపు ఉండకపోవచ్చు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా తట్టుకునే విధంగా వారికి మానసిక స్థైర్యాన్ని, శారీరకమైనటువంటి సామర్థ్యాన్ని మనం వారికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వారిని చిన్నతనం నుండి కూడా కష్టానికి, శ్రమకు ఓర్చుకునే విధంగా మనం వారిని పెంచవలసి ఉంటుంది. అంతేకాకుండా ఇంటి పనులు కూడా వారి చేత చేయించి వారికి కూడా బాధ్యత తెలిసేలాగా మనము వారిని పెంచవలసి ఉంటుంది. ప్రతి పని కూడా మనము పని వాళ్ళ మీద, నౌకర్ల మీద ఆధారపడకుండా మన పనులు మనమే చేసుకునే విధంగా మనము మన జీవితాన్ని మలుచుకోవాల్సి ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి మనకు చక్కటి ఆదర్శము. ప్రవక్త వారిని గురించి దైవం స్వయంగా తెలియజేస్తున్నాడు. లఖద్ కాన ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన అంటున్నాడు. మీకు ప్రవక్త ముహమ్మద్ వారి జీవితంలో గొప్ప ఆదర్శం ఉంది అంటున్నాడు. ప్రవక్త వారు మరి తమ పనులు తానే చేసుకునేవారు. మరి పిండిని మరి ఆయన విసిరేవారు, నీళ్లు తోడేవారు, బట్టలు ఉతకడము, ఇంకా బట్టలకు మరి ఏదైనా మరి కుట్టుకోవడం అన్నీ కూడా ఆయనే స్వయంగా చేసుకునేవారు. అంతేకాదు మరి ఇంట్లో తమ భార్యలకు కూడా ఆయన ఎంతో సహాయాన్ని చేసేవారు. ఈ విధంగా చాలా శ్రమతో కూడినటువంటి జీవితం గడిపేవారు. మరి చాలా సందర్భాల్లో మరి ఆయన ఇంటిలో పొయ్యి కూడా వెలిగేది కాదు. ఇప్పుడు కూడా పస్తులే ఉండేవారు 2-3 రోజుల పాటు. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి దైవారాధన ఎంత మాత్రం కూడా ఆయన మానేవారు కాదు. రాత్రులు ఆయన మరి నిలబడి దైవం ముందు గంటల కొద్దీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కాళ్ళ నుండి నీళ్లు స్రవించేవి. అప్పుడు భార్య ప్రశ్నిస్తుంది, ఓ ప్రవక్త, మీరు దైవ ప్రవక్త కదా, దైవం మీ పాపాలన్నింటినీ కూడా క్షమించాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు కదా, మరి ఇటువంటి మీరు కూడా ఈ విధంగా ఆరాధన ఎందుకు చేస్తున్నారు అని ప్రవక్త వారిని ప్రశ్నించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, నేను కృతజ్ఞుడైనటువంటి దాసునిగా ఉండవద్దా అని చెప్పేసి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన జీవితం అద్యాంతం కూడా మరి కృతజ్ఞతతో కూడినటువంటి జీవితము. ఇదే విధమైనటువంటి జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలి సోదరులారా. మరి దైవం మనకి ఇచ్చినటువంటి ప్రతి అనుగ్రహాన్ని గురించి జ్ఞాపకం తెచ్చుకుని ఆయనకు కృతజ్ఞతలు అర్పిస్తూ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జీవితాన్ని మనం గడపవలసి ఉంటుంది. మరి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, మరి ఏ స్త్రీ అయితే మరి కష్టపడి తమ సంసారాన్ని నడుపుతూ ఉంటుందో ఆ స్త్రీ స్వర్గంలో ప్రవేశిస్తుంది అని చెప్పేసి శుభవార్తను ఇవ్వడం జరిగింది. చూడండి, స్వర్గాన్ని సాధించడం అనేది మహిళామణులకు ఎంత తేలికైనటువంటి విషయంగా ప్రవక్త వారు తెలియజేశారు. ఒక సందర్భంలో తెలియజేశారు, ఏ స్త్రీ అయితే, ఏ భార్య అయితే మరి దైవభీతి కలిగి ఉండి మరి 5 పూటల్లో కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉండి తమ భర్తకు ఎదురు చెప్పినటువంటి స్థితిలో ఆమె తన మరణాన్ని పొందినట్లయితే ఆమె తాను కోరినటువంటి మార్గంలో స్వర్గాన్ని పొందుతుంది అని చెప్పేసి, స్వర్గంలో ప్రవేశిస్తుంది అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా భర్తకు మరి ఎదురు చెప్పకుండా ఆమె ఈ విధంగా సంసారాన్ని చేస్తూ దైవభీతి కలిగి ఉన్నట్లయితే ఆమె తన ఇంటిలో కూర్చుండే స్వర్గాన్ని సాధించగలుగుతుంది. ఈ విధంగా స్వర్గాన్ని పొందడం అనేది మహిళామణులకు అత్యంత తేలికైనటువంటి విషయము. కానీ
ఇంటి పనుల్లో పడిపోయి ఈ విధంగా సంసారంలో పడిపోయి మరి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తుంటారు, మరి నమాజులను నిర్లక్ష్యం చేస్తుంటారు, ఇంకా ఇతరితర ఆరాధనల గురించి వారు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ విధంగా ఎంత మాత్రం కూడా చేయకూడదు. మరి సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, మరి నిషిద్ధ మాసంలో యుద్ధం చేయడము నిజంగా గొప్ప నేరమే, కానీ దైవ మార్గంలో అడ్డాలు సృష్టించడము, మరి దైవారాధన చేయకుండా మరి మనుషులను అడ్డుకోవడము, ఈ విధంగా దైవం ఒక్కడే అని అతను విశ్వసించినంత మాత్రాన అతనిని ఈ విధంగా కష్టాలు పాలు చేయడము, ఇది ఇంకా భయంకరమైనటువంటి నేరము. హింస ద్వారా మరొక ధర్మాన్ని అణచడం అనేది రక్తపాతం కంటే తీవ్రమైనటువంటి నేరంగా దైవం ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం ఇంకా బాగా ఆలోచన చేయాలని, అవగాహన కల్పించుకోవాలని, మనలో ఉన్నటువంటి అపోహలు తొలగించుకుని ఇస్లాం ధర్మాన్ని గురించి మనం ఇంకా బాగా అధ్యయనం చేయాలని, మన సహజ ధర్మమైనటువంటి దైవం మనకు విధించినటువంటి ఈ ధర్మాన్ని మనం అర్థం చేసుకుని అనుసరించే విధంగా దైవం మనకు జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను, సత్యాన్ని ప్రేమించే తత్వాన్ని దైవం మనకు ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.